brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. భయం అనేది తన బ్లడ్లోనే లేదంటున్నారు మాజీ మంత్రి విడుదల రజని. ఆంధ్ర నుంచి మనకి ఫస్ట్ బ్రేకింగ్ అందుతోంది. అక్రమ కేసుల్లో ఇరికిస్తే బెదిరిపోయే రకం కాదు అంటున్నారు ఆమె. విడుదల రజని ఇక్కడ అపోజిషన్లో ఉన్నా తగ్గేదే లేదంటున్నారు ఆమె. తనపై టీడీపీ సర్కారు కుట్రపూరిత కేసు పెట్టిందని మండిపడ్డారు. ఈ కేసు వెనక లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారని ఆరోపించారు. ఆయన చిట్టా మొత్తం బయటపడతానంటున్నారు ఆమె. ఏపీ మాజీ మంత్రి విడుదల రజనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. వైసీపీ హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులో తనను బెదిరించి డబ్బులు వసూలు చేశారంటూ స్టోన్ క్రషర్ యజమాని ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. కేసులో విడుదల రజని A1 గా, ఐపీఎస్ అధికారి జాషువా A2 గా, విడుదల గోపి A3 గా, రామకృష్ణను A4 గా చేర్చారు. ఎమ్మెల్యే గారిని కలిస్తే మాకు ఇవ్వాల్సిందే డబ్బులు అని చెప్పి అన్నారు. సరే గోపి గారిని కలిస్తే సరే ఎన్ని కాదులే ఒక 2 కోట్లు ఇవ్వండి ఫైనల్ చేస్తానని చెప్పారు. మీరు ఇస్తే ఇవ్వండి 2 కోట్లు, లేదా బక్కలో ఇస్తాము మీ ఇష్టం, మేమే కేసులు పెట్టిస్తాము అని చెప్పి లెక్క మేము కొంచెం భయపడి అప్పు తీసుకొచ్చి 2 కోట్లు సంతోషించింది. తనపై నమోదైన ఏసీబీ కేసుపై స్పందించిన విడుదల రజని కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలనలో భాగంగా కక్షపూరితంగా తనపై కేసు నమోదు చేశారన్నారు. కేసు వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలే అన్నారు రజని. పొద్దుపోక ఇలా నన్ను టార్గెట్ చేస్తూ వరుసపెట్టి ఇబ్బందులకు గురి చేసి ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో. నాకు బాధేస్తుంది. ఎప్పుడు తెలుసా, అవతలోడు కళ్ళల్లో అవతలోడు ఏదైనా పెయిన్లో ఉండి నా దగ్గరకు వస్తే బాధేస్తుంది. అప్పుడు ఏదైనా కళ్ళెంబడి నీళ్ళు రావచ్చేమో అవతలోడు బాధ చూస్తే. కానీ నీలాంటి వాళ్ళు భయపెట్టాలంటే నాకేం బాధ అనిపించదు, నాకు భయం అస్సలు అనిపించదు నీలాంటి వాళ్ళు భయపెట్టాలని చూస్తే. గుంటూరు ఎస్పీ పైన మండిపడ్డారు విడుదల రజని. వైజాగ్లో ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు, దువ్వవరపు రామారావు గారు. వారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఒక రకంగా చెప్పాలంటే పచ్చకండువా వేసుకున్నటువంటి ఎమ్మెల్సీ గారు. వారి కొడుకు నాగశ్రవణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ గారు. అంటే ఆ ఎస్పీ గారు వాళ్ళ ఫాదరు టీడీపీ ఎమ్మెల్సీ, టీడీపీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఎస్పీగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. అంటే ఆ ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తే ఏం రిపోర్ట్ ఇస్తారండి? కృష్ణదేవరాయలు గారి డైరెక్షన్లో జెన్యూన్ విజిలెన్స్ రిపోర్టా అండి ఇది? తనెప్పుడూ అవినీతి చేయలేదన్న రజని అక్రమ వసూళ్లు కూడా పాల్పడలేదన్నారు. రాజకీయాల వల్ల నా రూపాయి నా ఆస్తులే నేను కోల్పోయాను తప్పితే నేను రాజకీయాల వల్ల ప్రజల వల్ల రాజకీయం వల్ల ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నేను రాలా. వైసీపీ హయాంలో లావు శ్రీకృష్ణదేవరాయలే కారు చౌకగా భూముల్ని కొట్టేశారంటూ ఆరోపించారు మాజీ మంత్రి. కృష్ణదేవరాయలు గారు మా ప్రభుత్వంలో విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ డీటెయిల్స్ ఉన్నాయి, డీటెయిల్స్ కావాలంటే మీకు కూడా ఇస్తాను. కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ని అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ అప్పట్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ కారు చౌక రేటుకి మా ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి కారు చౌకకి కొన్ని ఎకరాల ల్యాండ్ కొట్టేశారు. ఈరోజు కోట్ల విలువ ఉంటుంది ఆ ల్యాండ్. అలాగే ఒక చెరువుకు సంబంధించిన ల్యాండ్ మీద కూడా కన్నేసి అది కూడా తీసుకోవాలని తిరుగుతూ ఉన్నాడు. అది ఆ ఒక స్టేజ్లో ఉంది. బహుశా మరి చేశారేంటో నాకు తెలియదు, దాని మీద క్లారిటీ లేదు. తను కేసులకు భయపడబోనన్నారు రజని. మా నాయకుడిని మేము నమ్మాము, మా నాయకుడి కోసం కష్టపడతాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమేం పారిపోం. మా పార్టీ కోసం నిలబడతాం, మా కార్యకర్తల కోసం నిలబడతాం, మా ప్రజల కోసం నిలబడతాం, పనిచేస్తాం. తను వైసీపీలోనే ఉంటానని, జనం కోసమే పనిచేస్తానన్నారు విడుదల రజని. ఆల్రైట్, రిలేటెడ్ బ్రేకింగ్ ఆంధ్ర నుంచి అందుతోంది. చిలకలూరిపేటకు సంబంధించి చిలకలూరిపేట చుట్టూనే ఇప్పుడు ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. తనపై ఏసీబీ కేసు నమోదవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విడుదల రజని. వైసీపీ హయాంలో శ్రీకృష్ణదేవరాయలు కారు చౌకగా భూములు కొట్టేశారని ఆరోపించారు. విడుదల రజని ప్రెస్ మీట్ తర్వాత ఆమెను కలిశారు లేళ్ల అప్పిరెడ్డి. ఇటీవలే వైసీపీని వీడారు మర్రి రాజశేఖర్.